ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 2వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 2వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపుగా మీ యొక్క శుభ ఫలితాలు ఉండటం, మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ మరింతగా మెరుగైన ఫలితాలు పొందడం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త కొత్త ఆలోచనలతో నూతన విషయాల పట్ల ఈరోజు మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి. అనుకున్న దానికంటే పనిలో కొంతవరకు పనిభారం తక్కువగా ఉంటుంది. సహజంగానే మీరు మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కొత్త ఆలోచనలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయడం వలన నూతన వ్యవహారాలలో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఎవరైతే కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలని కానీ, లేదా ఏదైనా నేర్చుకోవాలి, వృత్తి వ్యాపారాలలో ఏదైనా మెలకువలను నేర్చుకోవాలి, కొత్తగా ఏదైనా శిక్షణా తరగతులకు వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. గతంలో ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు, వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు చక్కబెట్టుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా కూడా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేసినవన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసంత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతారండి. ఆర్థిక పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మెరుగైన శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. చక్కగా ఆదాయ మార్గాలు రెట్టింపు అవ్వటం, ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగే విషయంలో ఆదాయ మార్గాలను చక్కగా మీరు పునరుద్ధరించుకోవటం, ఆదాయ మార్గాలను మరింతగా మెరుగుపరుచుకోవటం, నూతన వ్యవహారాలతో ఆదాయాన్ని పెంచుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారు. సమయానికి చేతికి డబ్బును సంపాదించుకోగలుగుతారండి. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా మీకు చేతికి డబ్బు రావటం కూడా మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో చక్కగా మీరు మెలకువతో వ్యవహరించగలుగుతారు. చక్కటి లాభాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా అవగాహన పెంచుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అంటే ఏది పడితే అది అనాలోచితంగా చేయటం కంటే మీరు ప్రతి విషయాన్ని కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ చక్కగా ఈ పని చేస్తే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అనే ఆలోచనతో, ఈ పని గురించి కూలంకుషంగా తెలుసుకోవాలి అనే ఆలోచనతో ప్రతి విషయం గురించి చక్కగా తెలుసుకుంటూ అడుగులు వేయటం మీ విజయానికి మరింత రహస్యంగా ఉంటుందండి. అందరితోనూ కూడా చక్కగా మాట మంచి జరుపుకోగలుగుతారు. అందరికీ సలహాలను ఇచ్చే విషయంలో మీరు ముందంజలో ఉండగలుగుతారండి. మీరు కూడా అదేవిధంగా పెద్దల వద్ద సలహాలు తీసుకోవటం కానీ, మీ శ్రేయోభిలాషులతో చర్చించి ముఖ్యమైన వ్యవహారాలలో చక్కటి ఆలోచనలు చేసుకోవటంలో కానీ ఈరోజు మీ వంతు పాత్రను అయితే నిర్వర్తించుకోగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను ఇతరుల ముందు ఉంచే వ్యవహారంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. అంటే ఏదైనా తెలియని మాటలు మాట్లాడటం కానీ, లేదా ఎవరైనా మీ వ్యక్తిగత వ్యవహారాల గురించి నొక్కి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వాటిని మాట దాటవేయటం కానీ, ఇట్లాంటివి చేయటం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ప్రశాంతంగాను సంతోషంగాను గడపగలుగుతారండి. ఖర్చులు అయితే మిశ్రమంగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఏవైనా అనవసరమైన ఖర్చులు వస్తున్నప్పుడు వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. ఏదైతే డబ్బు ఉందో దాన్ని పొదుపు రూపంలో ఉంచుకోవటం, భవిష్యత్తు అవసరాలకు నిల్వ రూపంలో పెట్టుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారండి. ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు చక్కగా మీరు బేరీజు వేసుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు వదులుకోవాల్సిన అవసరం ఉండేటప్పుడు వాటిని వదులుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండగలుగుతారండి. ప్రతి విషయంలో కూడా చురుగ్గా ఆలోచిస్తూ నిశితంగా పరిశీలిస్తూ ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. మీ వద్దకు ఎవరైనా సలహా కోసం వచ్చినా, సహాయం కోసం వచ్చినా కాదనకుండా లేదనకుండా మీకు ఎంత చేయగలుగుతారో అంతవరకు చేసి వారిని సంతృప్తి పరిచి పంపించే అవకాశం అయితే ఉండబోతుందండి. అందరి విషయంలోనూ కూడా చక్కటి మెలకువలతో అందరికి సహాయం చేసే విధంగా మీ వ్యవహార శైలి ఉంటుంది. అంతేకాకుండా అందరినీ గౌరవ మర్యాదలతో స్నేహపూర్వకంగా మాట్లాడే విధానం కూడా ఈరోజు మీలో ఉండబోతుందండి. అది కూడా చక్కగా అందరిలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశాన్ని అయితే మీకు ఇస్తుందండి.
అన్ని విషయాలలోనూ కూడా చక్కటి ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. పరిస్థితులన్నింటినీ కూడా ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారండి. అంటే మీ మాట తీరు వల్ల కానీ, మీ యొక్క వ్యవహార శైలి వల్ల కానీ, అందరితో కూడా మీరు స్నేహపూర్వకంగా మెలగటం వల్ల కానీ, ప్రతి పరిస్థితిని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలను మీలో ఉంచుకోగలుగుతారండి. గతంలో ఏదైతే పూర్తి కాని పనులు కానీ, ఏదైతే వ్యవహారం కొంతవరకు జరిగి ఆగిపోయిన పరిస్థితులు కానీ ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఈరోజు ఒక రకంగా మీరు ఆలోచించుకుంటూ, నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా వాటిని కూడా మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి నిర్ణయం కూడా తెలివిగా తీసుకోవటమే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా, ఆ నిర్ణయాల వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ లాభపడేలాగా మీరు కూడా సంతోషంగా ముందుకు వెళ్తూ, మీతో పాటు మీ వెనక ఉన్నవారిని కూడా చక్కగా వారి యొక్క ఆనందాన్ని మీ ప్రతి పనిలోనూ చూసే విధంగా మీరు మరింతగా ఆలోచనలనైతే చేసుకోగలుగుతారండి. అంటే ముఖ్యంగా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను చూసుకోవడంలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. చక్కగా మీ బాధ్యతలన్నిటినీ కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి విషయాన్ని కూడా చిరాకు పడటం కానీ, లేదా ఈ బాధ్యతలు నాకు వద్దు అని విసుక్కోవటం కానీ, ఇట్లాంటివి ఏమీ లేకుండా సంతోషంగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ అందరి పట్ల కూడా ప్రేమానురాగాలతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళటం మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మీరంటే పడని వారు కానీ, మీరంటే గిట్టని వారు కానీ, ఏదైనా విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీరు అనుకున్న ప్రతి విజయాన్ని పొందగలుగుతారు. చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలన్నిటినీ కూడా మీరు చక్కగా అనుకూలమైన వాతావరణంలో అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. స్నేహపూర్వకంగా అందరితోనూ కూడా మెలగగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ ముందు చూపుతో వ్యవహరిస్తూ మీ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని బాధ్యతతో పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న ప్రతి పనిని సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకుని సంతోషంగా చక్కటి ఆదాయంతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా కొత్త ఆలోచనలతో చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మరింత తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి వారి యొక్క ఆలోచనలతో ప్రతి పనిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ భాగస్వామి నుంచి మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలు రావడం, అన్ని విధాలుగా మీకు చక్కటి ప్రోత్సాహం లభించడం, ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ ముందుకు వెళ్ళి మరింతగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలు జరుగుతాయి. అన్ని విధాలుగా కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా చక్కటి పనులను చేస్తూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా మరింతగా ముందుకు వెళ్ళటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.